కోకాపేట జీఏఆర్ బిల్డింగ్ లో కంప్రెషర్ పేలింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ లోపల కంప్రెషర్ పేలిందని, రెస్టారెంట్ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగిందని నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని జీఏఆర్ మేనేజ్మెంట్ అంటోంది. ప్రమాదం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. No fire accident. Only pressure, some pressure mount. అది ఫైర్ ఆఫీసర్స్ వస్తున్నారు, అది చూస్తారు. ఎంతమంది గాయాలు 5గురికి 6గురికి 5 to 6 మెంబర్స్ కి అయ్యాయి గాయాలు. అది ఓన్లీ ప్రెషర్ మౌంట్, అంటే ఈ ఫైర్ లేదు లోపల, అంటే ప్రెషర్ తోటి అయినట్టు. మైట్ బి గ్యాస్ ప్రెషర్ అయి ఉంటది, ఏదో అయి ఉంటది. దాన్ని మన ఫైర్ ఆఫీసర్ రమ్మని చెప్పి వాళ్ళు చూస్తారు. ఇదే బిల్డింగ్ ఐటీ ఉద్యోగులు కార్మికులు వాళ్ళ లోపల ఒక హోటల్ కన్స్ట్రక్షన్, అంటే హోటల్ వాళ్ళకి ఇచ్చారు. అంటే చిన్నగా ఉంటది కదా, బిర్యానీ సంథింగ్ ఏదో సంథింగ్, దాంట్లో ఆ ప్రెషర్ మౌంట్ అయింది. అది మనం కూడా ఫైర్ అని అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఏం ఫైర్ ఇన్సిడెంట్ లేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, అసలు ఎప్పుడు జరిగింది ఈ ప్రమాదం? కంప్రెషర్ పేలింది, పెద్దగా గాయాలు కాలేదని అక్కడ చెప్తున్నారు. అసలు ఏంటి ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సతీష్. కోకాపేటలోని ఏదైతే జిఆర్ బిల్డింగ్ లో ఒక అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కూడా అందులో ఉన్న కొంతమంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. కొంత పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా అక్కడ దగ్గర ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా బిల్డింగ్ లో ఉన్న రెస్టారెంట్ లోని ఏదైతే ఒక బ్లాస్ట్ జరిగినట్లు కూడా ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ కూడా అక్కడికైతే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా లోపల కంప్రెసర్ పేలిందంటూ కూడా ఏసీపీ రమణ గౌడ్ కూడా చెప్తున్నారు. అగ్ని ప్రమాదం కాదంటూ కూడా ఆయన అయితే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెస్టారెంట్ పనులు జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రమాదం జరిగినట్లయితే ఆయన అయితే చెప్తున్నారు. 6గురు కార్మికులకు అయితే గాయాలైనట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఎలాంటి ప్రమాదం జరగలేదా అంటూ కూడా జిఆర్ మేనేజ్మెంట్ కూడా ఏదైతే దీన్ని తోసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రమాద స్థలాన్ని చేరుకున్న ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అక్కడ ప్రమాద దృష్ట్యా ఎలా జరిగిందన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా జిఆర్ బిల్డింగ్ లోని ఏదైతే అక్కడ ఒక రిపేరింగ్ వర్క్ జరుగుతున్న సమయంలోని ఈ పేలినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అక్కడికైతే చేరుకున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.